గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ డియర్ ఫ్రెండ్స్. పొద్దున్నే నా వీడియోతో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను అనుకోవద్దు కాసేపు. నేను అక్కడ స్క్రీన్ ముందు కనిపించట్లేదు డ్యూ టు సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఇన్ మై మైక్. సో ఐ రికార్డ్ దిస్ వీడియో లైక్ దిస్. సో నో మ్యాటర్ వేరే స్టాండ్, అక్కడ ముందున్నా ఇక్కడ వెనుకున్నా కాదు, కానీ జస్ట్ ఫోకస్ ఆన్ వాట్ ఐమ్ సేయింగ్. ఓకే, దాని గురించి మాట్లాడుకుందాము. అందుకంటే ముందు ఐ మస్ట్ ఇన్ఫార్మ్ యూ దట్ ఎస్జిటి బయో క్లాసెస్ అనేవి ఫ్రమ్ 6th నుంచి 10th క్లాస్ వరకు ఐ అప్లోడ్ వెరీ సూన్ మన ఛానల్లో. జస్ట్ కీప్ ఇన్ టచ్. And also let me know if there is anyone who wants the SGT bio classes in English medium from class 6 నుంచి 10th class వరకు ఎవరికైనా కావాలనుకుంటే just let me know, drop your comment in the just comment box. సో నాకు ఒక 100 మంది కానీ రీచ్ అయితే ఇంగ్లీష్ మీడియంలో కావాలనుకున్న వాళ్ళు డెఫినెట్లీ ఐ విల్ అప్లోడ్ ఆల్ ద క్లాసెస్ ఫ్రమ్ క్లాస్ 6 నుంచి 10th క్లాస్ వరకు ఇన్ ఇంగ్లీష్ మీడియం. సో అంటే మీకు ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కావాలా, లేదంటే ఒక టర్మ్స్ మాత్రం ఇంగ్లీష్లో ఉండాలా అనేది నాకు అది చెప్పండి, సరిపోద్ది. దాన్ని బట్టి నేను డిసైడ్ అవుతాను ఎలా చెప్పాలనేది. ఓకేనా? సో మనం టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఐ మేడ్ దిస్ వీడియో ఇన్ 2 ఆస్పెక్ట్స్. ఒకటి టెట్ రాసి స్కోర్స్ తక్కువ వచ్చిన వాళ్ళు, అసలు టెట్ రాయిన వాళ్ళు ఒక 1% తక్కువ ఉంటారు ప్రజెంట్. సో ఏదేమైనా అసలు టెట్ రాయిన వాళ్ళు, టెట్ స్కోర్ తక్కువ వచ్చిన వాళ్ళు, వాళ్ళ కోసము ఒక షెడ్యూల్ తయారు చేయడం జరిగింది. అండ్ ఆల్సో టెట్ స్కోరు 100 కంటే ఎక్కువ వచ్చి మళ్ళీ మీరు 99 వచ్చేసారు ఏం చేయమంటారు అడగొద్దు దయచేసి ప్లీజ్. ఓకేనా? 100 కంటే ఎక్కువ వచ్చి ఆల్రెడీ సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఒక కాన్ఫిడెన్స్తో ఉండి అలాంటి వాళ్ళందరూ కూడా ఇంకో షెడ్యూల్ డే 1 డే 2 అని కనిపిస్తుంది కదా మీకు. ఈజ్ ఇట్ క్లియర్లీ విజిబుల్ ఆర్ నాట్? ఆర్ ఎల్స్ జస్ట్ చేంజ్ యువర్ వీడియో రిజల్యూషన్, దెన్ ఇట్ విల్ బి క్లియర్లీ విజిబుల్. ఓకేనా? సో టేక్ ఏ స్క్రీన్ షాట్ ఇఫ్ నీడెడ్. అదంతా మీ ఇష్టం, అది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం తర్వాత మీ ఇష్టం అది. ఓకేనా? ఇవన్నీ మాట్లాడుకుందాం ఒక్కొక్కటి. సో బిఫోర్ స్టార్ట్ యువర్ జర్నీ ఆర్ రీస్టార్ట్ యువర్ జర్నీ, జస్ట్ యూ గైస్ డోంట్ డూ దీస్ థింగ్స్. ఏంటంటే ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత మీ ప్రిపరేషన్ అనేది ప్రొక్రాస్టినేట్ చేయొద్దు. ఏ పని కూడా చేయాలనుకుంటే చేసేయండి అది. ఓకేనా? ఇది పూరి సినిమాలో డైలాగ్ లాగా ఉండవచ్చు, కానీ అది అవసరం జీవితానికి. చెయ్యాలనుకుంటే చేసేయడం కాదు, చేస్తూనే ఉండాలి 90 days. ఇంకొకటి, ఆ డీవియేషన్స్ వస్తుంటాయి, డిస్ట్రాక్షన్స్ వస్తుంటాయి, కాస్త కామ్ డౌన్ అవ్వండి, దాన్ని ఓవర్కమ్ చేసుకొని ట్రై చేయండి. ఓకేనా? మధ్యలో ప్రిపరేషన్ ఆపొద్దు, ఎట్టి పరిస్థితుల్లో ఆపొద్దు. ఓకేనా? ఇంకా సెకండ్ వన్ ఏంటంటే గ్రాండ్ టెస్ట్లో జోలికి పోవద్దు చిన్న, దయచేసి ఇప్పుడే గ్రాండ్ టెస్ట్లో పోవద్దు. ఎందుకంటున్నానంటే సినిమా పూర్తిగా చూడకుండా సినిమాలో ఏం ప్రశ్న అడిగినా నీకు అర్థం కాదు. సినిమా పూర్తిగా చూసి 2-3 సార్లు చూసి అప్పుడు అందులో ఎవరైనా క్వశ్చన్ అడిగితే చెప్పొచ్చు. ఇక్కడ సబ్జెక్ట్ కూడా అంతే, సబ్జెక్ట్ పూర్తిగా చదివేసి దాని తర్వాత గ్రాండ్ టెస్ట్ జోలికి వెళ్ళొచ్చు. ఇప్పుడు యూట్యూబ్లో చాలామంది గ్రాండ్ టెస్ట్లో టెస్ట్ సిరీస్ అంటూ దొబ్బేస్తున్నారు ఫుల్గా. అదంతా కాదు. మీరు ఆల్రెడీ ఒక 2 to 3 months ప్రిపరేషన్ మొత్తం స్టాప్ చేశారు అనుకుంటున్నాను. 1 month స్టాప్ చేస్తేనే యాజ్ పర్ ఎబ్బింగోస్ థియరీ హౌ మచ్ పర్సెంటేజ్ యూ విల్ డెఫినెట్లీ ఫర్గెట్? ఎంత? 80%, మోర్ దెన్ 80%, లెస్ దెన్ 80%? చెప్పండి, మర్చిపోతాము. అలాంటిది మీరు 2 months ఆపేస్తారంటే ఇప్పుడు మళ్ళీ అంతా మర్చిపోయినట్టే. అంతా మర్చిపోరు కానీ కొంత మర్చిపోతారు. సో మొత్తం రీకలెక్ట్ చేసుకొని మొత్తం అంతా గ్రిప్ తెచ్చుకొని తర్వాత గ్రాండ్ టెస్ట్లో పోదాము. ఓకేనా? అవన్నీ ఒక్కొక్కటిగా వీ విల్ డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్ థరోలీ. సో మీరు ఏం చేస్తారంటే ఎవరైనా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. డెఫినెట్లీ మీకు హెల్ప్ అవుతాను నేను, ఖచ్చితంగా చెప్తున్నాను. సో మనం వీడియోలోకి వెళ్దాము. మీకు ఎంతకంటే ముందు షెడ్యూల్ గురించి ఒకసారి చూద్దాము. సిలబస్ ఏమైనా మారుతుందా అంటే సిలబస్ మారకపోవచ్చు. ఓకే, పోస్ట్ ఏమైనా పెరిగితే నేను చెప్పను, కానీ ప్రస్తుతానికి పోస్టులు బాగానే ఉన్నాయి. సో ఎవ్రీ డిస్ట్రిక్ట్ హ్యాస్ మోర్ దాన్ 450 ఎస్జిటీస్ ఉండొచ్చు. ఓకేనా? ఆల్ మీడియంస్ అందులోనూ ఉర్దూ ఉంటాయి. తర్వాత అంటే బేస్డ్ ఆన్ ద డిస్ట్రిక్ట్. ఇప్పుడు కర్నూలు అంటే ఉర్దూ ఉండొచ్చు, చిత్తూరు అంటే తమిళ ఉండొచ్చు, శ్రీకాకుళం అంటే అట్లా ఒడియా ఉండొచ్చు. సో ఏదేమైనా సరే మోర్ దెన్ 450 ఉండే ఛాన్స్ ఉంది. సో డోంట్ వరీ అబౌట్ దాట్. ఇంకో విషయం ఏంటంటే సిలబస్ ఏమైనా మారకపోవచ్చు. బుక్స్ ఏం చదవాలి? బుక్స్ అంటే ప్రస్తుతం ఏదైతే స్కూల్స్లో రన్ అవుతున్నాయో అవన్నీ ప్రస్తుతం రన్ అయినవి. ఓకేనా? ప్రస్తుతం ఏదైతే రన్ అవుతుందో అవే, మళ్ళీ ఓల్డ్ న్యూ అని అడగొద్దు. ప్రస్తుతం స్కూల్లో ఏది రన్ అవుతుందో చూడండి. అంత ఒకలాగా ఉంటుంది కాన్సెప్ట్ మాత్రం. మీరు కంగారు పడవద్దు ఏమి కూడా. 10th క్లాస్ న్యూ వచ్చింది కాబట్టి బయాలజీ పరంగా ఏదైనా ఫిజికల్ సైన్స్ పరంగా నేను చెప్తాను, మిగతా కూడా చూద్దాము. ఓకేనా? వీలుంటే ఇంగ్లీష్ మెథడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మీకు కొంచెం ఇబ్బంది ఉంటుందేమో, ఇంగ్లీష్ మెథడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఎన్ని రోజులు మన స్ట్రాటజీ ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. ఎగ్జామ్ ప్యాటర్న్ మీకు తెలిసిందే. 80 marks డిఎస్సి కానీ కండక్ట్ చేస్తే 80 marks ఉంటుంది. 20 marks మీకు తెలిసిందే టెట్ నుంచి వస్తాయి. ఓకే, దానిలో కరెంట్ అఫైర్స్ జీకే 8 marks అంటే 4 ఉంటాయి. సైకాలజీ 8 marks చాలా ఇంపార్టెంట్, అది దాని గురించి మాట్లాడదాం ఒక్కొక్కటి. ఇంకా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఏమో 4 marks ఉంది. తెలుగు 12, మెథడ్ ప్లస్ కంటెంట్. ఇంగ్లీషు మెథడ్ ప్లస్ కంటెంట్. అలాగా మొత్తం చూసుకుంటే ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అక్కడ? మెథడాలజీకి 20 marks, కాంటెంట్కి ఏమో 40 marks. సో
అవుట్ ఆఫ్ 80 మార్క్స్ యూ విల్ గెట్ 60 మార్క్స్ ఫ్రమ్ కంటెంట్ అండ్ మెథడ్. ఓకేనా? ఏ ఏరియాలో మీరు ఫోకస్ చేయాలి, ఎలా చదవాలి ఏంటనేది ఒక్కొక్కటిగా మాట్లాడదాము. ఓకేనా? సో సో టాకింగ్ అబౌట్ టెట్ అసలు రాయని వాళ్ళు, అంటే ఫ్రెషర్స్ అనమాట. టెట్లో స్కోర్ తక్కువ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, ఎలా చదవాలి ఇప్పుడు మాట్లాడదాం. ఆ 11 డేస్ స్ట్రాటజీ అనేది ఒకటి ఉంది. ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్లో కనిపిస్తుందా మీకు? ఆ 3 అవర్స్, 4 అవర్స్, 3 అవర్స్, 2 అవర్స్, 2 అవర్స్ అని ఆల్మోస్ట్ 14 అవర్స్కి నేను సెట్ చేసి పెట్టాను. అది ఎవరికంటే ఇప్పుడు చెప్పినట్టు ఎవరైతే కొత్త పిల్లలు ఉన్నారో వాళ్ళకి 11 డేస్ స్ట్రాటజీ. ఇది కాకుండా డే 1, డే 2 అనేది కానీ మీకు కేటాయిస్తే మీరు ఎండ్ ఆఫ్ ద డే ఆర్ ఎండ్ ఆఫ్ ద మంత్ యూ విల్ గెట్ నథింగ్. డెఫినెట్లీ ఏం నేర్చుకోలేరు, ఏ సబ్జెక్టు కంప్లీట్ అవ్వదన్నమాట. కాబట్టి ఒక నెలలో 30 రోజులు ఉన్నాయి అనుకుంటే ఆ 30 రోజుల్ని 11 రోజులు అలా కేటాయించుకొని ఎలా చదవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బిఫోర్ దాట్ జూన్ 17th నుంచి సెప్టెంబర్ 17th వరకు ఒక 90 డేస్ అనుకొని ఈ స్ట్రాటజీ రెడీ చేయడం జరిగింది. ఈ 90 డేస్లో ఎలా చదవాలనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? సెప్టెంబర్ 17 తర్వాత మీకు అన్నిటి మీద గ్రిప్ వచ్చిన తర్వాత అప్పుడు గ్రాండ్ టెస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? అంతకంటే ముందు ఇదంతా క్లియర్ చేయాలి మీరు. చాలా ఉన్నాయి చదవాల్సినవి, మళ్ళీ రివైజ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఆ ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. ఈ వీడియోలో కుదరదు, అది మరీ ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది పొద్దున్నే మిమ్మల్ని. సో ఇప్పుడు మనం ఆ కొత్త పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మీరు ఏం చేస్తారంటే, ఇలా డైలీ 2 అవర్స్ సైకాలజీ, 2 అవర్స్ మెథడాలజీ అలా చదువుకుంటూ వెళ్తే ఒక పాఠాన్ని క్లియర్ చేయడానికి 2 అవర్స్ పడుతుంది అనుకుందాం. ప్రాక్టికల్గా మాట్లాడితే ఒక లెసన్ కంప్లీట్ చేయడానికి కొత్త పిల్లలకి ఒక 2 అవర్స్ పడుతుంది. ఇలా విధంగా ఒక రోజులో ఒక లెసన్ ఒక సబ్జెక్ట్లో, ఒక లెసన్ ఒక సబ్జెక్ట్లో చదువుకుంటూ పోతే ఏది కంప్లీట్ అవ్వదు. ఏ టెక్స్ట్ బుక్ కూడా కంప్లీట్ అవ్వదు, ఏ లెసన్ కూడా కంప్లీట్ అవ్వదు. డెఫినెట్లీ జీరో నాలెడ్జ్ అనమాట, దేని మీద గ్రిప్ ఉండదు. కాబట్టి అసలు చదవని వాళ్ళు, టెట్లో స్కోర్ తక్కువ వచ్చిన వాళ్ళు ఆ 11 డేస్ స్ట్రాటజీ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవ్వడం ట్రై చేయండి. నాకు తెలిసినంత వరకు మీరు కూడా ఒక రోజు మొత్తం ఒక 2-3 సబ్జెక్టుల కంటే ఎక్కువ చదవరు. నేను ఏదైతే డిస్కస్ చేయబోతున్నానో అట్లే ఉంటుంది మీ ప్లాన్ కూడా. ప్రస్తుతం ఇది ఫాలో అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కానీ జస్ట్ అట్లీస్ట్ ఇది మీకు యూజ్ అవుతుంది, ఒక చిన్న గైడెన్స్ లాగా యూజ్ అవుతుందని పెడుతున్నా. సో మీరు ఏం చేస్తారంటే ఆ 11 డేస్లో ఎలా ఒక 32 మార్క్స్ ఒకసారి చూడండి. 3 అవర్స్ సైకాలజీ మార్నింగ్, అంటే 8 మార్క్స్ ఉంది అక్కడ. 8 మార్క్స్ అనేది ఈ 11 డేస్ అది చదువుతూనే ఉండాలి. ఓకేనా? 11 డేస్లో మార్నింగ్ లెగ్గానే సైకాలజీ తీయడం ఒక 3 కాదు 4 ఉంటాయి. లెర్నింగు, డెవలప్మెంటు, పర్సనల్ డెవలప్మెంట్ అండ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ 4 యూనిట్లు ఉంటాయి. 4 యూనిట్లో చాలా సబ్ యూనిట్లు ఉంటాయి. అవన్నీ కూడా 30 డేస్ చదవాలి మీరు. అంటే మార్నింగ్ లెగ్గానే సైకాలజీనే పట్టుకోవాలని అర్థం. నేను జస్ట్ అక్కడ 11 డేస్కే మాత్రం మీకు డ్రా చేయడం జరిగింది, కానీ మార్నింగ్ లేచిన తర్వాత 1 మంత్ కూడా సైకాలజీనే పట్టుకోవాలి. 8 మార్క్స్ ఉన్నాయి, చాలా ఈజీగా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత 9 to 1 PM అనుకుందాము. ఆ 4 అవర్స్ ఒక్క కంటెంట్ తీసుకోండి. తెలుగు తీసుకుంటావా తెలుగు. ఓకేనా? ఫస్ట్ 11 డేస్ తెలుగు తీసుకుంటావా తెలుగు. అంటే జూన్ 17 నుంచి తెలుగు స్టార్ట్ చేద్దాం అనుకుంటే మార్నింగ్ 9 నుంచి 1 వరకు తెలుగు మాత్రమే చదవాలి. తెలుగు ఒకటే చదవాలి. ఎందుకంటే 8 మార్క్స్ కంటెంట్ ఉంది. తెలుగు ఎలా చదవాలి, ఇంగ్లీష్ ఎలా చదవాలి తర్వాత చూద్దాము. ప్రస్తుతానికి ఒక రోజు ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకోవాలని మాట్లాడుతున్నాం. 4 అవర్స్లో కంటెంట్ మాత్రం చదువుతాము. మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత 3 అవర్స్ మెథడ్ చదువుతాం. సేమ్ మెథడ్, అంటే తెలుగు మెథడ్, తెలుగు కంటెంట్ ఒకరోజు. తర్వాత 2 అవర్స్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 4 మార్క్స్ ఉంది, అది 6 to 8. ఇక నైట్ 2 అవర్స్ 9 to 11 అనేది జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఓకేనా? 8 మార్క్స్. అట్లా చూసుకుంటే 32 మార్క్స్కి 1 మంత్ కవర్ అవుద్ది. అందులో మీకు 11 డేస్కి చేంజ్ అయ్యేవి ఏమున్నాయి తెలుసా? ఒక కంటెంట్ మెథడ్ చేంజ్ అవుతాయి. ఫస్ట్ 11 డేస్ తెలుగు చదవవు, కంటెంట్ మెథడ్ క్లియర్ అయ్యింది. మళ్ళా 11 డేస్కి ఇంగ్లీష్ కంటెంట్కి వెళ్తావు. కానీ సేమ్గా రిపీట్ అయ్యేవి సైకాలజీ, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఓకేనా? ఈ విధంగా 1 మంత్ వచ్చేసరికి మీ దగ్గర 3 కంటెంట్లు 3 మెథడ్లు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అంటే ఒక 11 డేస్లో 32 మార్క్స్ కవర్ చేస్తావు. మిగతా 11 డేస్లో కూడా 32 మార్క్సే. అది మీకు అర్థం కావాలంటే ఒక 11 డేస్ అనుకొని కూర్చోండి. ఓకేనా? ఒక ఏదో తెలుగు తీసుకోవడమో, ఇంగ్లీష్ తీసుకోవడమో, లేదంటే మ్యాథ్స్ కానీ, సైన్స్ కానీ, సోషల్ కానీ అలా అనుకొని ఆ 11 డేస్ అయిన తర్వాత ఇంకో సబ్జెక్టు, ఇంకో మెథడ్, ఏ సబ్జెక్ట్ చదువుతున్నావు అదే మెథడ్ చదవాలి. ఓకేనా? ఈ విధంగా 30 డేస్ కానీ ప్లాన్ చేస్తే మీ దగ్గర ఆల్మోస్ట్ ఒక కంటెంట్ మెథడ్ నుంచి 3 8 24 ప్లస్ 12. ఓకేనా? అది 40 మార్కులు ఉంటాయి. ఇక్కడ 8 4 20 50 మార్కులు కవర్ చేస్తారు 1 మంత్లో. ఓకేనా? సో ఇది మీ కొత్త పిల్లలకి. ఇంక తర్వాత ఎవరైతే రివిజన్ బ్యాచ్ ఉంటుందో, సో రివిజన్ బ్యాచ్ ఎందుకంటున్నానంటే మీరు ఆల్రెడీ కంప్లీట్ చేసి ఉన్నారు, నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను.
ఆల్రెడీ అయిపోయి ఉంటుంది మీది. సో మళ్ళీ మీకు టెట్ అవసరం లేదు, ఇప్పుడు డిఎస్సి పెట్టినా పర్లేదు కానీ ఒక 4 months టైం ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నారు. ఐ రైట్? అంతే కదా, అందరికి కావాల్సింది అదే. సో ఆ విధంగా ఉండాలి నేను కూడా కోరుకుంటున్నాను. ఓ 4 months 5 months టైం ఇచ్చి, టెట్ లేకపోయినా పర్లేదు. టెట్ కమ్ టీఆర్టీ మాత్రం ఎంకరేజ్ చేయట్లేదు చిన్న, మీకు అర్థం కావట్లేదు అది. టెట్ కమ్ టీఆర్టీ కానీ ఇస్తే మీకు మంచి మంచి స్కోర్లు ఉన్నాయి టెట్లో, ఆ స్కోర్స్ అన్ని వేస్ట్ అయిపోతాయి అనమాట. ఓకేనా? సో దాని గురించి మాట్లాడదాం. కానీ ఇప్పుడు ఎలా చదవాలి ఏంటి, ఆల్టర్నేట్ డేస్ ప్లాన్ అంటాం అనమాట దీన్ని. ఎవరైనా సరే ఒక డేలో ఎస్జిటి సిలబస్ మొత్తము అన్ని సబ్జెక్టులు కవర్ చేయలేరు. ఒకవేళ కవర్ చేస్తే డెఫినెట్లీ యువర్ బ్రెయిన్ విల్ డెఫినెట్లీ ఎగ్జాస్టెడ్, చిరాకేస్తుంది, అలసిపోతాము. అందువల్ల ఒక డేలో నేను ఏ విధంగా చెప్తున్నానో ఆ విధంగా ట్రై చేయండి. లేదంటే నాకు తెలిసినంత వరకు ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ స్ట్రాటజీ. నేను ఇదే ఫాలో అవ్వాలని చెప్పను, మీ స్ట్రాటజీ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా మామూలు చేసుకోండి దీన్ని. ఓకేనా? సో 5 to 8 మార్నింగ్ లేచిన తర్వాత సైకాలజీ. నేను సైకాలజీ ఎందుకు పెడుతున్నానంటే ఎస్జిటి వాళ్ళకి 8 marks ఉంది అక్కడ. 1 కాదు 2 కాదు 8 marks ఉంది. ఆ 8 marks కూడా చాలా ఈజీగా ఉంటాయి, మీరు ఆల్రెడీ చదివేసి ఉన్నారు. అక్కడ టెట్లో 30 marks ఎలాగో ఇక్కడ 8 marks అంత ఇంపార్టెంట్ డిఎస్సికి. సో 16 questions ఉంటాయి, 8 marks. సో దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు అంటాను నేను. ఇంక తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అంటే ఎక్కువేం తినొద్దు. హాస్టల్లో ఉంటే మాత్రం మసాలా ఫుడ్ పెడతారు, హాస్టల్లో ఉండొద్దు. హాస్టల్లో ఉండొద్దు అంటే మీ ఇష్టం అది. కాకపోతే ఈ టైం షెడ్యూల్ అంతా వర్కౌట్ అవ్వదు హాస్టల్లో ఉన్నా, లేదంటే ఏదైనా జాయిన్ అయిపోయినా. ఆఫ్లైన్ కోచింగ్లో సెట్ కాదు, కానీ ఆన్లైన్ కోచింగ్ ఏదో యాప్ తీసుకొని చదువుకున్న వర్కౌట్ అవుద్ది. మీ ఫ్రెండ్స్ 2-3 కలిసి చదువుకున్న వర్కౌట్ అవుద్ది. ఇంట్లో ఉండి నేను ఓన్గా చదువుకోగలను అనుకున్నా సరే డెఫినెట్లీ వర్కౌట్. ఓకేనా? సో టాకింగ్ అబౌట్ సెకండ్ సెషన్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 9 AM to 1 PM. ఆల్మోస్ట్ 4 hours ఉంటుంది. ఈ 4 hoursలో ఓ 2 hours సోషల్ చదవండి. మీకు ఇష్టమైన సబ్జెక్ట్ అమ్మా, నేను జస్ట్ మోడల్ చెప్తున్నా. ఏం చేస్తారు, సోషల్ ప్లస్ లాంగ్వేజ్ 2 అంటే ఇంగ్లీష్, ఆ రెండింటికి కేటాయించుకోండి. ఇంకా లంచ్ అయిన తర్వాత థర్డ్ సెషన్ 2 to 5 అనేది ఈ 3 hours సైన్స్ చదవండి. ఓకేనా? ఇక్కడ ఓన్లీ కంటెంట్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ కంటెంట్. ఓకేనా? ఇక నేను ఏది కూడా మెథడ్ గురించి మాట్లాడలేదు డే 1లో. సో డే 1లో వీఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ కంటెంట్ విత్ సైకాలజీ అండ్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్. ఓకేనా? సో నైట్ సెషన్కి వచ్చేసరికి 9 to 11 అనేది ఈ 2 hoursలో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ బాగా చదవాలి, చాలా ఎక్కువ ఉంటుంది, హెవీ ఉంటుంది. ఓకేనా? ఇది ఒక 2 months వరకు క్యారీ ఫార్వర్డ్ అవ్వాలన్నమాట, ఎక్కడ నెగ్లెక్ట్ చేయకుండా. సో ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు డే 2. డే 2 మార్నింగ్ లేచిన తర్వాత లాంగ్వేజ్ 1, అక్కడ తెలుగు ఉర్దూనో ఏదో ఉంటాయి కదా మీ లాంగ్వేజ్లో. తెలుగు వాళ్ళే ఉన్నారు మనకి, ఆ తెలుగు తీసుకుంటాము. తెలుగు బాగా చదవాలమ్మా, గుర్తుపెట్టుకోండి, మార్కులు పోకూడదు. అది అయిన తర్వాత మళ్ళీ ఈ 3 sessions ఏవైతే ఉన్నాయో, మార్నింగ్ సెషన్లో 9 to 1, ఆఫ్టర్నూన్ సెషన్, ఈవినింగ్ సెషన్, ఈ మూడిట్లో కూడా ఓన్లీ మెథడ్స్ మాత్రం చదవాలి. ఓన్లీ మెథడ్స్ అంటే నాన్ లాంగ్వేజ్ మెథడ్స్ ఉన్నాయి, సైన్స్, సోషల్, మ్యాథ్స్ అనేవి. ఈ మూడింటిని క్లబ్ చేసుకుంటూ ఫ్రమ్ 9 to 5 వరకు అవే చదవాలి. ఫ్రమ్ 9 to 5 అంటే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు 3 మెథడ్స్ని ఎలా చదవాలంటే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ డిస్కసింగ్ ఓన్లీ మూల్యాంకనం అనుకుందాం. సో మూల్యాంకనం చదివినప్పుడు, సో వాట్ ఈస్ గివెన్ ఇన్ ద మ్యాథ్స్ కంటెంట్, మ్యాథ్స్ మెథడ్లో ఏముంది, సైన్స్ మెథడ్లో ఏముంది, సోషల్ మెథడ్లో ఏముంది, మూల్యాంకనం గురించే కాన్సెప్ట్ నేర్చేసుకుంటాము. ఓకేనా? మార్నింగ్ 9 నుంచి 5 వరకు ఆ ట్రై మెథడ్లో ఉన్న మూల్యాంకనం ఒక రోజులో అయిపోద్దమ్మా, అన్ని క్లబ్ చేసుకుని చదివితే. ఓకేనా? ఇంక ఈవినింగ్ సెషన్లో లాంగ్వేజ్ మెథడ్స్ ఉంటాయి, ఇంగ్లీష్, తెలుగు అనేవి. ఆ రెండిట్లో కూడా సేమ్ టాపిక్ తీసుకొని క్లబ్ చేసుకొని చదువుకోవాలి ఫ్రమ్ 6 to 8 అనేది. సో ఇక్కడ డే 2లో మనకి 20 marks కవర్ అవుతున్నాయి. 20 marks అంటే అంతా చదవట్లేదు, కానీ ఒక యూనిట్ కవర్ అయిపోద్ది. ఓకేనా? ఒక యూనిట్ కంప్లీట్గా కవర్ అవుద్ది. సో ఇది అయిపోయిన తర్వాత, ఏదైనా డిన్నర్ అయిపోయిన తర్వాత 9 to 11 అనేది జీకే అండ్ కరెంట్ అఫైర్స్, 8 marks ఉన్నాయి అక్కడ. అవి ఎలా చదవాలి, ఎలా కరెంట్ అఫైర్స్ జీకేని క్లబ్ చేసుకుని చదవాలనేది, సో వీ విల్ డిస్కస్ లేటర్ వెరీ క్లియర్లీ. అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఒక 2 days వరకు ఎలాంటి వీడియోస్ వస్తాయి, అక్కడ నుంచి మన బయాలజీ క్లాసులకు కానీ ఏదైనా ఒక మార్క్ వచ్చి వీడియోస్ గురించి డిస్కస్ చేసుకుందాము. సో ఐ హ్యావ్ ఫుల్లీ అప్లోడింగ్ దిస్ వీడియో అండ్ కైండ్లీ రిక్వెస్ట్ యూ టు కన్సిడర్ దిస్ ఛానల్. సో లైక్ అండ్ షేర్ అన్నీ కూడా అడుగుతున్నప్పుడు చెయ్యండి. మాట్లాడుకుందాం, చాలా ఉన్నాయి మాట్లాడుకోవాల్సినవి. ఈ డిఎస్సి మెగా డిఎస్సి అని బలంగా నమ్మండి. మళ్ళీ ఇలాంటి డిఎస్సి రాలేదు, ఉండదు కూడా. సో యాజ్ ఫార్ యాజ్ ఐ నో దెర్ విల్ నో డిఎస్సి లైక్ దిస్. ఓకేనా? ఎందుకంటే ద ఒపీనియన్ ఆఫ్ ద పబ్లిక్ ఆన్ ద గవర్నమెంట్ స్కూల్స్ విల్ చేంజ్ ఓవర్ ద పీరియడ్. సో దిస్ ఈస్ ద ఫ్యాక్ట్ ఇన్ ద పబ్లిక్. సో అండర్స్టాండ్ చేసుకోండి నేను ఏం చెప్తున్నాను అనేది.
ప్రతిసారి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలని లేదు. ప్రతి ఒక్కరి దగ్గర ఎంతో కొంత డబ్బులు ఉన్నాయి, లేదంటే అమ్మఒడో బాబుఓడో ఏదో అనుకుని డబ్బులు వస్తున్నాయి గవర్నమెంట్ నుంచి, ఆ డబ్బులతో ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారు. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. సో మనం ఈ ఉన్న అవకాశాన్ని వృధా చేసుకోకూడదు. చూడండి, అర్థం చేసుకోండి. చాలా ఫాస్ట్గా మాట్లాడాను. ఎక్కడైనా మిస్టేక్స్ ఏం కాదు, కానీ కొంచెం అర్థం కావడానికి టైం పట్టి ఉంటుంది మీకు. ఓకేనా? సో సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.